కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. జాతీయ టీకా దినోత్సవం ఏ రోజు నిర్వహిస్తారు? క్రింది వానిలో జాతీయ టీకా దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తారు? మార్చి 16న నిర్వహిస్తారు జాతీయ టీకా దినోత్సవాన్ని. తర్వాయి ప్రశ్న. 5 రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి క్రింది వానిలో. 5 రాష్ట్రాలకు ఎలక్షన్ కమిషన్ అనేది నోటిఫికేషన్ అనేది జారీ చేసింది. ఇవన్నీ కూడా సరైన సమాధానాలే. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్థానాలు ఎంతంటే 294, తమిళనాడు అసెంబ్లీ స్థానాలు 234, కేరళ 140, అస్సాం 126, పుదుచ్చేరి 30. అవన్నీ కూడా సరైన సమాధానాలే. వస్తే ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరంటే జ్ఞానేష్ కుమార్. ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరంటే జ్ఞానేష్ కుమార్. అడగచ్చు ఎగ్జామ్లో. అదేవిధంగా 125వ జయంతి 1901 మార్చి 16న మద్రాసులో జన్మించారు పొట్టి శ్రీరాములు గారు. నేడు పొట్టి శ్రీరాములు గారి యొక్క 125వ జయంతి. ఎన్ని రోజులు దీక్ష చేశారంటే 58వ రోజున మరణించారనమాట. 1952 డిసెంబర్ 16న చనిపోయారు పొట్టి శ్రీరాములు గారు. నెక్స్ట్ చూసినట్లయితే చైనీస్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 రేసులో కిమి ఆంటోనిలి విజేతగా నిలిచారు. ఇటలీ దేశానికి చెందిన వారు. కిమి ఆంటోనిలిదే చైనీస్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 రేస్ విజేత. నెక్స్ట్ చూసినట్లయితే యూకలిప్టాస్కు త్వరలో ప్రమాణ ధృవీకరణ. జీవవైవిధ్యానికి పర్యావరణానికి నష్టం కలగకుండా చేసే సాగు విధానానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రమాణ ధృవీకరణ పొందే తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుందన్నమాట. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సాగు చేస్తున్న యూకలిప్టాస్కు ఈ ధృవీకరణ లభించనుంది. ఇంపార్టెంట్. కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.